శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి జనవరి 11 నుంచి 18 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఈ వార ప్రారంభంలో సప్తమ స్థానంలో 4 గ్రహాలు ఉండడం జరిగింది. ఇది ప్రధానంగా సప్తమ భావం అన్నది కొత్త పరిచయాలు ఏర్పడడంలో అయితేనే, వివాహ జీవితంలో అయితేనే, అలాగే ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కొన్ని అనుకోని మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది. రవి సప్తమ స్థాన సంచారం చేస్తున్నప్పుడు చాలా వరకు భార్యాభర్తల మధ్య ఇగో ప్రాబ్లమ్స్ రావడం జరుగుతూ ఉంటుంది. లేదంటే ఇద్దరూ చాలా బిజీగా ఉండడం వల్ల కలిసి ఏ నిర్ణయం తీసుకోవడానికి కూడా కష్టం ఉంటుంది. ఒకరినొకరు పట్టించుకోలేదని విమర్శించుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. కుజుడు సప్తమ స్థానంలో ఉన్నప్పుడు సహజంగా భార్యాభర్తల మధ్య విభేదాలు రావడం జరుగుతుంది. ఎంత సఖ్యతగా ఉందామనుకున్నాం, ఏదో ఒక గొడవ, ఏదో ఒక ఇబ్బంది మధ్యలో ఎవరి వాళ్ళు కూడా ఇబ్బందులు పడి ఎడముఖం పిడముఖంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఒకరి మీద ఒకరు తీవ్రమైనటువంటి కోపతాపాలతో ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే శుక్రుడు కూడా సప్తమ స్థానంలో ఉన్నాడు. శుక్రుడు కూడా సప్తమ స్థానంలో ఉన్నప్పుడు ఇది ఒక విధంగా కారకో భావనాశి అన్న ఏదన్నా సరే ఇతర స్త్రీల వల్ల ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మీ యొక్క అన్యోన్యతలో ఎవరో ఒకరు ప్రమేయం వల్ల, ఒక స్త్రీ ప్రమేయం వల్ల కొన్ని అపార్థాలు, ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ బుధగ్రహం కూడా డ్యూయాలిటీ ప్లానెట్ అవ్వడం వల్ల ఆల్రెడీ వివాహం జరిగి ఉన్నప్పటికీ, ఒక భార్య ఒక భర్త ఉన్నప్పుడు కూడా ఇతరుల మీద ఆసక్తి చూపించడం, ఇతరులతో పరిచయాలు పెంచుకోవడం లాంటివి కూడా చాలా వరకు జరుగుతుంటాయి. ఈ సందర్భంలో ఏముందంటే 1-7 రాశి సప్తమాధిపతుల మధ్య పరివర్తన ఏర్పడింది. అంటే బుధుడు మన మిథున రాశిలో స్వక్షేత్రంలో ప్రవేశిస్తే గురువు సప్తమ స్థానంలో ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక విధంగా ఈ వారం అంతా కూడా ఈ పరివర్తన నడుస్తూ ఉంటుంది. అంటే 17వ తారీఖు వరకు బుధుడు సప్తమ స్థానంలో ఉంటూ దాని తర్వాత అష్టమంలోకి వెళ్తాడు. దానివల్ల ఏమవుతుందంటే కొద్దిగా ఈ పరివర్తన యోగం వల్ల ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఒక సడన్గా పెళ్లి కూతురుని ఒకళ్ళు అనుకొని సడన్గా మార్చుకొని వేరే సంబంధం కూర్చుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా చివరి నిమిషంలో అనుకున్నటువంటి పెళ్లి సంబంధం కాక వేరేది కూడడం జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని కొత్త పరిచయాలు ఈ రాశి వారికి ఏర్పడడం జరుగుతుంది. అది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. బుధుడు మిథున రాశిలో ప్రవేశించడం వల్ల వీళ్ళకి భద్రమహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఏర్పడితే టెంపరీగా, ఈ గురువు అక్కడ వచ్చే ప్రభావం వల్ల ఏంటంటే మనకి హంస మహాపురుష యోగం ఇంకో యోగం ఏర్పడుతుంటుంది. ఇవన్నీ కూడా జాతకుడి సడన్గా అతని యొక్క సామర్థ్యం పెరుగుతూ ఉంటుంది. ఏదైనా చేయగలిగినటువంటి కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా కొన్ని కొత్త నిర్ణయాలు, కొన్ని కొత్త పరిచయాలు ఈ వారం ఈ మిథున రాశి వారికి ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ గ్రహాలన్నీ కూడా ముఖ్యంగా ఈ 12వ తారీఖున శుక్రుడు అష్టమ స్థానంలో ప్రవేశిస్తున్నాడు. ఒక విధంగా ధనకారకుడు శుక్రుడు కాబట్టి అష్టమంలోకి వెళ్ళినప్పుడు ఏదన్నా ఒక ధనలాభం, స్త్రీల వల్ల ధనలాభం కలగడం జరిగే అవకాశం ఉంది. సో అయితే ఏంటంటే కొన్ని విరోధాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అప్పుడు దాకా సఖ్యతగా ఉన్నటువంటి స్త్రీలతో విరోధాలు రావడం, మనస్పర్ధలు రావడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా 14వ తారీఖున జనవరి 14న ఈ మకర సంక్రమణం ఈ మిథున రాశి వారికి అష్టమంలో ప్రవేశిస్తున్నటువంటి రవి చాలా వరకు అధికారుల వల్ల ఇబ్బందులు, ఏదన్నా మీరు ఒక ప్రోగ్రాం పెట్టుకుంటే అది అధికారుల వల్ల, పెద్దవారి వల్ల అది ప్రోగ్రాం చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఏదో ప్రతి విషయంలో కూడా కొద్ది ఆటంకాలు ఎదురవుతుంటాయి. సడన్గా హెల్త్ ప్రాబ్లం రావచ్చు. ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఆలోచన మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ బయటికి ఎంత సంతోషంగా ఉందామనుకున్నా కూడా లోన ఏదో విధంగా మదనపడి ఒక విధమైన ఆందోళన కూడా గురవడం జరుగుతూ ఉంటుంది. అంటే సకాలంలో మనం అనుకున్నవి చేయలేకపోవడం వల్ల, పే చేయవలసినవి చేయలేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు అంతర్గతంగా మీరు ఫేస్ చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే బయటికి అది చాలా సంతోషంగా ఉన్నట్టే కనబడుతూ ఉంటారు. ఇక కుజుడు అష్టమ స్థానంలో ప్రవేశిస్తాడు ఈ వారంలోనే 15వ తారీఖున. అది చాలా వరకు కొంత జాగ్రత్తతో కూడుకున్న విషయమే. సడన్గా బంధువులతో విరోధాలు రావచ్చు. ఏదైనా చిన్న చిన్న వాహన ప్రమాదాలు, వేరే ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు లాంటివి జరిగే అవకాశం ఉంది. కాబట్టి కంపల్సరీగా జనవరి 15 తర్వాత కొంత దూర ప్రాంత ప్రయాణాలు చేస్తున్నవారు జాగ్రత్తగా వాహనాలు నడపవలసి ఉంటుంది. కంపల్సరీగా దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం అన్నది చెప్పుకోదగ్గ సూచన. బట్ ఏదైనా వార ప్రారంభం నుంచి నెమ్మదిగా ఈ సప్తమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు ఈ వారంలోనే
అష్టమ స్థానంలోకి ప్రవేశించడం వల్ల కొన్ని అనుకోని ఆకస్మిక ఇబ్బందులు, కొన్ని మార్పులు, చికాకులు, అది వృత్తిపరంగా, సంసారపరంగా, కుటుంబపరంగా కూడా జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ కుజుడు రవి అష్టమ స్థాన సంచారం వల్ల రావాల్సిన ప్రమోషన్ ఆగిపోవడం కానీ, అధికారుల వల్ల ఇబ్బందులు, కొన్ని అవమానాలు వస్తాయి. కాబట్టి ఏదైనా కొంచెం జాగ్రత్తగా మనం నిర్ణయం తీసుకోవడం మంచిది. దూకుడుగా వ్యవహరించడం కానీ, ప్రమాదకర వృత్తుల్లో పాల్గొనడం కానీ, ఏదన్నా ఒక అడ్వెంచర్ లాంటివి కానీ సార్వజనికు చేయకుండా జాగ్రత్తగా 99% జాగ్రత్తగా ఉండడం మంచిది. బట్ ఏదైనా జాగ్రత్త వహించడం మంచిది. ఈ రాశి వారికి ఈ వారం అంతా, అంటే వారం చివరిలో మనకి కుజుడు రవి అష్టమంలో ఉన్నంత వరకు ఈ రాశి వారు కొద్దిగా ప్రమాదాలకి దూరంగా ఉండడం మంచిది. సాధారణంగా మనకి ఎన్ని అర్హతలు ఉన్నా ఒక పెళ్లి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ పిల్లవాడికో అమ్మాయికో వివాహం జరగకపోవడం, అలాగే ఎంత గట్టిగా ఉద్యోగ ప్రయత్నం చేసిన ఉద్యోగం రావడానికి ప్రధాన కారణం మీ జాతకంతో పాటుగా మీరు నివసిస్తున్నటువంటి గృహం కూడా ఇది కారణం అవుతూ ఉంటుంది. సాధారణంగా ఉత్తరం వైపు సింహద్వారం కలిగినటువంటి వ్యక్తులు ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఏ విధంగానైనా ఉత్తర భాగంలో ఇబ్బంది కలిగినప్పుడు తొందరగా వివాహాలు అన్నవి జరగకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే ఆ కుటుంబ సభ్యుల మధ్య, ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య కానీ, అక్క చెల్లెల మధ్య కానీ విభేదాల కారణంగా వచ్చిన సంబంధాల్ని వదులుకోవడం లాంటిది కూడా జరుగుతూ ఉంటుంది. సో అలాగే ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఏమవుతాయంటే సరైనటువంటి అవకాశాలు రావు. వీళ్ళు ఏదో ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటారు, చిన్న ఉద్యోగంలో చేరరు. ఈ విధంగా కూడా అంటే ప్రధానంగా ఈ ఉత్తర ప్రభావం, ఉత్తర దిక్కు దోష ప్రభావం ఆర్థిక సమస్యల మీద, స్త్రీల మీద ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంటుంది. అటువంటి ఉత్తర దిక్కు సమస్యలు ఉన్నవారు వెంకటేశ్వర స్వామిని బుధవారం రోజు అర్చించడం వల్ల, పూజించడం వల్ల ఇటువంటి వాస్తు దోషాలు సరయ్యే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఆగ్నేయప్రదంగా దోషం ఉన్నప్పుడు ఆ ఇంట్లో యజమానురాలికి, అంటే ఎవరైతే మెయిన్గా యజమానురాలు ఉంటుందో ఆమెకి స్త్రీ సంబంధించినటువంటి వ్యాధులు, గర్భకోశ వ్యాధులు లాంటివి రావడం వల్ల కొంతవరకు ఫిజికల్గా ఎప్పుడూ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఆ ఇంటి యజమాని ఏదో ఒక బలహీనతకి, వ్యసనానికి లోనై భార్యాభర్తల మధ్య గ్యాప్ అది పెరుగుతూ ఉంటుంది. అలాగే ఆ యజమాని ఏదో ఒక బలహీనత వల్ల ధనాన్ని నష్టపోవడం, ఏదో ఒక హ్యాబిట్కి అలవాటు పడడం వల్ల కుటుంబ సభ్యులు చికాకు పడుతూ ఉంటారు. ఆ ఇంట్లో చిన్నవాళ్ళు పెద్దవారి మీద డామినేట్ చేస్తూ ఉంటారు. అందువల్ల ఈ ఆగ్నేయ దోషం ఉన్నవాళ్ళు, అంటే ఆగ్నేయంలో అయినా ఉండకూడని ఉన్న ఇబ్బంది ఉన్నా అది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆగ్నేయ దోషం ఉన్నవాళ్ళు అంటే ఆగ్నేయ భాగంలో, మీ యొక్క ఆగ్నేయ భాగంలో ఎప్పుడూ వెలిగే విధంగా ఒక ఎరుపు రంగు లైటు 24 ఎలిగేలా పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఆగ్నేయ ప్రభావ దోషం తొలగి కొంతవరకు ఆ కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతూ ఉంటుంది. ప్రధానంగా పడమర భాగం అన్నది చాలా వెరీ ఇంపార్టెంట్గా మనిషి యొక్క, ఆ కుటుంబం యొక్క సేవింగ్స్ మీద ప్రభావం చూపుతూ ఉంటుంది. పడమర ఏమాత్రం ఇబ్బంది పడినా మీరు ఎంత కష్టపడండి, ఎంత ధనం రానివ్వండి, ఆ వచ్చిన ధనం ఏమైందో తెలియకుండా ఈ పడమర భాగంలో ఉన్నటువంటి దోష ప్రభావం వల్ల డబ్బంతా కూడా నిప్పులో పోసిన విధంగా కాలిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ పడమర దిక్కు వాస్తు దోషం పోవాలంటే కంప్లీట్గా మీరు హనుమాన్ ఆంజనేయ స్వామిని పూజించవలసి ఉంటుంది. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించడం వల్ల మీ కుటుంబంలో సేవింగ్స్ అవి పెరుగుతూ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే ఎంత ట్రై అయినా కూడా డబ్బు అప్పు దొరకదు, లోన్, అది ఏదో మంచి ప్రాజెక్ట్ ఉంటుంది, ఆదాయపరంగా ఉంటుంది, దానికి తగ్గ సెక్యూరిటీ కూడా ఉంటుంది, అయినప్పటికీ కూడా ఈ బ్యాంకులు రిజెక్ట్ చేస్తుంటాయి. క్రెడిట్ స్కోర్ బాగాలేదనో, ఎప్పుడు ఏదో జరిగిందనో, ఈ వాయువ్య దోషం వల్ల ఇటువంటి బ్యాంక్ లోన్స్ లభించవు. అలాగే చిన్న సమస్య కూడా పెద్ద జరుగుతూ ఉంటుంది. ఈ పెళ్ళిళ్ళు కూడా చాలా వరకు ప్రేమ వ్యవహారాల వల్ల, ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల పెళ్ళిళ్ళు కూడా వాయిదా పడుతుంటాయి. ఈ వాయువు దోషం ఉన్నవాళ్ళు సోమవారం రోజు చంద్రుడికి సంబంధించిన పరిహారం చేసుకుంటే, అంటే శివుడికి ఆవు పాలతో అభిషేకం చేసుకోవడం వల్ల కానీ, పంచదారతో శివుడికి సోమవారం రోజు అభిషేకం చేయడం వల్ల రుణం తొందరగా లభించే అవకాశం ఉంది. అంటే రుణం లభించడం కూడా ఒక అదృష్టమే. ఎందుకంటే ఎంతో పెద్ద పెద్ద పనులు ఈ సమయానికి ధనం లేక ఆగిపోతూ ఉంటాయి. సంపాదన ఉంటుంది, షూరిటీ కూడా ఉంటుంది. బట్ ఏదైనా గృహంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి దాన్ని పడగొట్టడమే కాకుండా ఈ కొద్దిపాటి టెంపరీ పరిహారాలతో మీ వాస్తు దోషాలను కూడా సరి చేసుకోవచ్చు. అవి ఎంతవరకు టెంపరీగానే పనిచేస్తాయి. పర్మనెంట్ వాస్తు దోషాలు ఉన్నప్పుడు మాత్రం దాన్ని రిమూవ్ చేసుకుంటేనే పని జరుగుతుంది తప్ప ఊరికే పరిహారం కొన్నాళ్ళకి పనిచేయదు. ప్రధానంగా టాయిలెట్లు
ఉత్తర భాగంలో కానీ తూర్పు భాగంలో ఉన్నప్పుడు ఆ కుటుంబం నెమ్మదిగా ఆర్థిక బలహీనతకి పతనం అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇటువంటి ఏమన్నా ఉన్నప్పుడు కంప్లీట్గా రిమూవ్ చేయవలసి ఉంటుంది. కొన్నాటికి చిన్న చిన్న పరిహారాలతో సరి చేసుకోవచ్చు. ఏదన్నా మన పని బట్టి ఫలితం ఉండడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి.